నవభారతి నిర్మాణ్ ఫౌండేషన్ మరియు స్వప్న హాస్పిటల్స్ అలానే స్వప్న స్కూల్ ఆఫ్ నర్సింగ్ సంయుక్త ఆధ్వర్యంలో వరల్డ్ టీబీ డే సందర్భంగా అవగాహన కార్యక్రమంలో ప్లకార్డ్స్ పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అలానే డాక్టర్ ఎం స్వప్నకుమారి ఎండి గైనకాలజిస్ట్ మరియు మిసెస్ శతాబ్ది వర్మ ప్రిన్సిపల్ ఆఫ్ స్వప్న స్కూల్ నర్సింగ్ అలానే డాక్టర్ రాజు నారాయణ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ అలానే హేమంత్ బత్తుల ప్రెసిడెంట్ ఆఫ్ నవభారత్ నిర్మాణ్ ఫౌండేషన్ వాళ్ళు పాల్గొన్నారు. मैम पास आ भी फोटो स्लोगन 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 ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని సప్నా స్కూల్ ఆఫ్ నర్సింగ్ అండ్ సప్నా హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజలకు క్షయవ్యాధి పైన అవేర్నెస్ తీసుకురావడానికి ఇటువంటి ర్యాలీ ద్వారా జాగృతి పరచాలని నవభారతి నిర్మాణ్ ఫౌండేషన్ పూనుకుంది. ఆ సందర్భంగా లక్షల మంది క్షయవ్యాధితో చనిపోతున్నారు. ట్రీట్మెంట్ ఉన్నది 6 months ట్రీట్మెంట్ చేస్తే మొత్తం ఇరాడికేషన్ చేయొచ్చు. కానీ ఆ సిమ్టమ్స్ తగ్గంగానే కొద్ది మందులు వాడగానే సిమ్టమ్స్ తగ్గంగానే కొంతమంది అది స్టాప్ చేస్తారు. స్టాప్నందుకు మళ్ళీ అది రివర్స్ అయ్యి అట్లా దీనికి ఏంటంటే ఆల్కహాల్ కానీ సిగరెట్ బీడీ కానీ ఇటువంటివి ఇటువంటి దూరం ఉన్నప్పుడే దీన్ని అరికట్టొచ్చు. మన అందరిది బాధ్యత. మనం కూడా చుట్టుపక్కల వాళ్ళకు
టీబీ వ్యాధి పైన మనం అవగాహన కలిగించాలని మనవి చేస్తున్నాను. వన్ ఫౌండేషన్ తరఫున నేను ప్రెసిడెంట్ను, హేమంత్ బత్తుల నా పేరు. ఈరోజు స్వప్న హాస్పిటల్ అండ్ స్వప్న స్కూల్ ఆఫ్ నర్సింగ్ కొలాబరేషన్ తోటి టీబీ మీద అవేర్నెస్ కొరకు ర్యాలీ తీయడం జరిగింది. సో టీబీ రావడానికి కారణం గల వైరస్ని కనుగొన్నందుకు ఈ రోజున వరల్డ్ టీబీ డే చేసుకుంటాము. ఈసారి టు ద ఎస్ వీ కెన్ ఎండ్ ద టీబీ అనే స్లోగన్తో ఈరోజు ర్యాలీ తీయడం జరుగుతుంది. సో ఈ ఇయర్ మెరుగైన చికిత్స మరియు మెరుగైన ప్రివెన్షన్ టీబీకి వస్తుందని అండ్ అవేర్నెస్ కలుగుతుందని మేము ఆశిస్తున్నాము. అండ్ థ్యాంక్స్ టు ద చీఫ్ గెస్ట్ బొగ్గారప్ దయానంద్ గారు వచ్చారు అండ్ ఆల్సో స్వప్నకుమారి శతాబ్ది వర్మ గారికి థ్యాంక్ యూ. నేను డాక్టర్ స్వప్నకుమారి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద స్వప్న హాస్పిటల్ అండ్ స్వప్న నర్సింగ్ స్కూలు అండ్ నవభారత్ నిర్మాణ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ టీబీ డేని ర్యాలీలాగా నిర్వహిస్తున్నాము. టీబీ సిమ్టమ్స్ అనేవి జనాలకి బాగా గుర్తుపట్టేలాగా, అంటే రాగానే ఏముంటావంటే టీబీ సిమ్టమ్స్ జ్వరంతో బాధపడుతుంటారు. ఎక్కువ వరకు ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్, అది ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఈవినింగ్ కాగానే వాళ్ళకి టెంపరేచర్ వచ్చినట్టు ఉండడము, తర్వాత మెల్లిగా వాళ్ళు వెయిట్ లాస్ అయిపోతుంటారు. ఎందుకు వెయిట్ లాస్ అవుతారు? అపెటైట్ తగ్గిపోతుంది. తర్వాత కాఫ్ స్టార్ట్ అవుతుంది. అది కాఫ్ అనేది మనకు లంగ్స్కి టీబీ వచ్చినప్పుడు మాత్రమే కాఫ్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు వెయిట్ లాస్ అయిపోయేసరికి బాగా వీక్నెస్, ఫెటిగ్గా ఏ పని చేయలేకపోవడము, అలసిపోవడము అనేది అయితే ఆకలి బాగా తగ్గిపోతుంది. లాస్ ఆఫ్ అపెటైట్ అంటే ఆకలి తగ్గిపోవడమే. ఇవన్నీ ఇందులో ఎట్లీస్ట్ ఒక 3-4 సిమ్టమ్స్ వాళ్ళకు స్టార్ట్ కాగానే డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే చిన్న మినిమల్ టెస్ట్లు, ఒకవేళ టీబీ లంగ్స్ కనుక వస్తే చెస్ట్ ఎక్స్రే తీసుకొని ఈఎస్ఆర్ లెవెల్స్ చూసుకుంటే కూడా అది దాంట్లో బయటపడిపోతుంది. ఇంకా టీబీ ఓన్లీ లంగ్స్కే వస్తుందని కాదు, టీబీ అదర్ ఆర్గాన్స్కి కూడా వస్తుంది. బట్ అదర్ ఆర్గాన్స్ సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉంటవి. ఇక దాన్ని ఎక్కడ టీబీ వస్తే దాని ప్రకారము, ఇప్పుడు యూట్రస్కి టీబీ వచ్చినప్పుడు డిఫరెంట్గా ఉండొచ్చు, అబ్డామిన్లో టీబీ వచ్చినప్పుడు డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటవి. కానీ ఏదైనా మెయిన్గా ఫలలో ఫస్ట్ అబ్డామిన్లో వచ్చినా కూడా వాళ్ళకి ఆకలి తగ్గిపోయి వెయిట్ లాస్ అయిపోయి ఫటిగ్నెస్ వచ్చి కడుపులో నొప్పితోటి బాగా బాధపడుతూ ఉంటారు. అలా ఈ లక్షణాలలో ఏ లక్షణాలు కనబడ్డా కూడా డాక్టర్ని కన్సల్ట్ చేసి మినిమం టెస్ట్లు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంకా కొంతమంది ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు కానీ బట్ కొంతకాలం తీసుకోగానే వాళ్ళకు రికవరీ అనిపించింది అని చెప్పి మధ్యలో ఆపేస్తారు. అలా కాదు, ఈ సివియారిటీని బట్టి మినిమం 6 months నుంచి 12 months దాకా కూడా టీబీ ఉంటుంది. కంప్లీట్గా ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు డాక్టర్ ఆధ్వర్యంలో ఉండాలి. ఓకే, మాకు మా హాస్పిటల్ తరఫు నుంచి ఈ అవకాశం ఇచ్చిన హేమంత్ గారికి అండ్ రాజనారాయణ గారికి నేను నా కృతజ్ఞతలు చెప్తున్నాను. Verma, in association with Navabharati Nirman Foundation, Swapna Hospital and Swapna School of Nursing, today we are conducting a rally on awareness of TB. Most of the public does not know the symptoms of tuberculosis: heavy chest pain and weight loss of appetite suddenly. So these people can reach out to primary health center for early diagnosis. In primary health centers, they are giving free treatment, DOTS, direct observations short course therapy. In that 5 medicines will be given. So patients should not stop. As soon as the symptoms are subsiding, patients are stopping the treatment. It should be up to 6 months the medication should be taken. So that with our nursing student we are conducting a rally. Especially thanks Rajnarayan Garu and Hemant Battula Garu and our Dr. Swapnakumari Madam Garu and our chief guest Dayanand Gupta MLC. And thank you V3 channel for covering us and getting this to the public. Thank you.